ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు రొటీన్ స్టోరీస్ బోర్ కొడతాయంటే యూ కెన్ డైరెక్ట్‌లీ స్కిప్ ద మూవీ. అలా యూజ్‌లెస్ క్యారెక్టరైజేషన్ అనమాట. అసలు పని లేదు. బట్ ఇది జాక్ కాదు. ల్యాక్. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ జాక్. స్టారింగ్ సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య అండ్ డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్. ఇది జాక్ కాదు. ల్యాక్. ల్యాక్ ఆఫ్ స్టోరీ, ల్యాక్ ఆఫ్ ఎమోషన్, ల్యాక్ ఆఫ్ డైరెక్షన్, ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ల్యాక్ ఆఫ్ మూవీ. అవునండి. నాకు ఈ మూవీ చూసాక ఒక వన్ టైమ్ వాచ్ జేయొచ్చు గానీ, దీంట్లో చెప్పుకోదగ్గ ట్విస్ట్‌లు గానీ, చెప్పుకోదగ్గ కామెడీ గానీ, చెప్పుకోదగ్గ సీన్ గానీ ఏమీ లేదు. ఆ డైరెక్టర్ ఇచ్చారని చెప్పి మార్నింగే సినిమా ఎళ్ళిపోయాను. ఈ మూవీ గురించి స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఏదో కామెడీతో లాగారు. సమ్ స్పై యాక్షన్ సీన్స్ ఉన్నాయి. బట్ అది అంత ఇంపాక్ట్ లేదు. కార్పొరేట్ అయిపోయి కొడుకులందరూ ఈ మధ్య ఏంటంటే ఒక సినిమా ఒక కథ అనుకున్నాక ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల ఆ కథ మారడము. కాకపోతే 'సిద్దు జొన్నలగడ్డ' కూడా ఒక రైటర్ కాబట్టి ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యాడో తెలీదు గానీ, స్టార్టింగ్‌లోనే విలన్ చచ్చిపోయాడు అనుకుంటాం. కానీ క్లైమాక్స్‌లో విలన్ బతికే ఉంటాడని తెలుస్తుంది. హీరో అండ్ సపోర్ట్ ఆర్టిస్ట్ ఎళ్లి ఆ విలన్‌ని చంపేస్తారు. అంటే ఇది ఆల్రెడీ అన్ని తెలుగు సినిమాల్లో చూసాం. ఇది 'గూఢచారి' అండ్ సమ్ అదర్ తెలుగు సినిమాలు అన్నీ కలిపి మిక్స్ చేసేసి కొట్టినట్టుంది. మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ అయితే ఎక్కడ అనిపించలేదు. సో, సాంగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ద మూవీ. అది నేను టీజర్ చూసిన దగ్గర నుంచే అనుకున్నాను. ఇది కొత్త విషయం ఏం గాదు. ఈళ్ళు చేసే ప్రమోషన్స్‌ని చూస్తే నాకు డౌటొచ్చింది. ఓకే. ఈళ్ళకి సినిమా నచ్చలేదు. ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా సినిమా అవుట్‌పుట్ అనేది రాలేదని అర్థమైంది. సో, వీళ్ళు ప్రమోషన్స్‌కి కూడా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు లేరు. ఇక కథ విషయానికొస్తే మన హీరో వాళ్ళ అమ్మ టెర్రరిస్ట్ అటాక్‌లో చనిపోతారు. అప్పుడంతా మన హీరోకి రా అవ్వాలి అని చెప్పి ఒక కోరికుంటుంది. ఈ పోలీసు లాయర్‌లు అవుదామంటే ఇండియాలో ఉంటారు. రా అయితే ఇండియాకి ముందుంటారు. ఏ ప్రమాదం వచ్చినా కాపాడాలి అన్న ఒక థాట్ ఆఫ్ మైండ్‌లో మన హీరో అయితే ఉంటాడు. కానీ ఆ రాలోకెళ్ళే ముందు మన హీరో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? అసలు రాలోకెళ్ళాడా? అసలు మన హీరో ఏమయ్యాడు? అనేది తెలియాలంటే 'జాక్' మూవీ అయితే చూసేసేయండి. సో 'జాక్' ఈస్ పర్ఫెక్ట్‌లీ వన్ టైమ్ వాచ్ మూవీ. అండ్ మీకు రొటీన్ స్టోరీస్ బోర్ కొడతాయంటే యూ కెన్ డైరెక్ట్‌లీ స్కిప్ ద మూవీ. మేబీ సిద్దు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్క్రిప్ట్ పోయిందో, లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ సరిపోక స్క్రిప్ట్ పోయిందో తెలీదు. ఇక వీఎఫ్ఎక్స్ గురించి సెపరేట్‌గా మాట్లాడుకోవాలి. అసలు ఎంత పూర్ వీఎఫ్ఎక్స్ అంటే గైస్, వెనకాల ఒక గ్రీన్ మ్యాట్ పెట్టేసి షూటింగ్ చేసేసి, ఆ గ్రీన్ మ్యాట్‌లో క్రోమా యాడ్ చేసేసి, ఆ విజువల్స్ పెట్టినట్టు యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది. ఈవెన్ ఒకానొక సీన్‌లో అయితే అవి గ్రీన్ మ్యాట్ అండ్ గ్రీన్ కలర్ లేయర్ కనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా అంత వీక్‌గా ఉంది. ఇక 'వైష్ణవి చైతన్య' అసలా 'వైష్ణవి చైతన్య' ఈ మూవీలో ఎందుకుందో, ఆ 'మియావ్ మియావ్' కాన్సెప్ట్ ఏంటో, అసలు 'వైష్ణవి చైతన్యని' ఈ మూవీలో అసలు చూస్తే చిరాకొచ్చింది. అసలా యూజ్‌లెస్ క్యారెక్టరైజేషన్ అనమాట. అసలు పని లేదు. బట్ హీరోయిన్ ఉండాలి అని చెప్పి ఇరికిచ్చారు. ఓవరాల్‌గా ఈ మూవీకి ఇచ్చా. కానీ నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.15 ఔట్ ఆఫ్ 5. ఇదొక వన్ టైమ్ వాచ్ మూవీ అండ్ బిలో పార్ యావరేజ్ కామెడీ. 'సిద్దు జొన్నలగడ్డ' స్టార్టింగ్ సీన్స్ ఉంటాయి. ఇంట్రో సీన్స్. ఆ ఇంట్రో సీన్స్‌లో హి విల్ ఎక్స్‌ప్లెయిన్ సంథింగ్ సినారియో అనమాట. ఆ సినారియో నాకెట్లా అనిపించిందంటే, అదొక కైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ రైటింగ్ అనిపించింది నాకైతే. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.